హాయ్! శాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'సితారే జమీన్ పర్'. 'తారే జమీన్ పర్' మూవీ వచ్చి మనకి చాలా ఇయర్సే అయినా కూడా ఇదేమి సీక్వెల్ మూవీ ఏం కాదండి. ఇదొక స్పానిష్ మూవీ రీమేకే. అండ్ ఆ మూవీలో, ఈ మూవీలో చాలా డిఫరెన్స్ ఉందండి. ఆ మూవీ అయితే ఈ మూవీతో కంపేర్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా క్యారెక్టర్ ఆ మూవీలో, ఈ మూవీలో చాలా డిఫరెన్స్ ఉంది. ఆ మూవీలో 'తారే జమీన్ పర్'లో తను చాలా పేషెన్స్‌గా, గుడ్ టీచర్ లాగా అందరిని అర్థం చేసుకుంటూ, పిల్లల్ని మోటివేట్ చేసుకునే టీచర్‌ని చూసాము. బట్ ఇక్కడికొచ్చేసరికి అంటే యారగెంట్‌గా ఎవరిని అర్థం చేసుకోకుండా, రెస్పాన్సిబిలిటీస్‌ని తప్పించుకునే టీచర్‌ని చూస్తాం ఇక్కడైతే. ఈ మూవీలో తనైతే ఒక బాస్కెట్‌బాల్ కోచ్ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అయితే అమీర్ ఖాన్ అయితే ఇక్కడ దొరికేస్తారు. ఇగ పోలీసులైతే తనని కోర్ట్‌కైతే తీసుకెళ్తారు. అక్కడైతే ఇంకా జడ్జ్ అయితే ఈయన ఒక కోచ్ కదా! సో, ఈయనకి పనిష్మెంట్ డిఫరెంట్‌గా ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ పీపుల్‌కి నువ్వు కోచింగ్ ఇవ్వాలి అని చెప్తారు. అక్కడ అమీర్ ఖాన్ అయితే యాక్సెప్ట్ చేయడు. బట్ ఇంకా ఇంకేం ఆప్షన్ అయితే ఉండదు. తను చేయాల్సిందే. సో, అక్కడైతే ఇష్టం లేకుండానే ఎళ్తాడు ఆ పిల్లల దగ్గరికి. అన్‌కంఫర్టబుల్‌గానే ఉంటాడు ఆ పిల్లలతోని. బట్ ఆ పిల్లలకి ఒక హెడ్ ఉంటారు. అంటే తాతయ్యనో, అంకులో ఇంకెవరైనా అనుకోవచ్చు. ఆయన మాత్రం ఒక్కొక్క పిల్లలది ఒక్కొక్క చిన్న వాళ్ళ పర్సనల్ స్టోరీ అయితే అమీర్ ఖాన్‌కైతే చెప్తారు. ఆ స్టోరీ వల్ల ఈ మూవీలో ఏం ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు. బట్ ఏదో వాళ్ళ ఇంట్రడక్షన్ లాగా చెప్పారు. ఇంటర్వెల్‌కొచ్చే వరకే ఇంకా అమీర్ ఖాన్ అయితే వీళ్ళతో మింగిల్ అయితే అయిపోతారు. అండ్ ఇంటర్వెల్ సీన్ గూడా అంతేమీ లేదు. సింపుల్‌గా ఇంటర్వెల్ అయితే చేసేసారు. ఫస్ట్ హాఫ్ అయితే మనం ట్రైలర్‌లో ఎలా చూసామో అలాగే సింపుల్‌గా అయితే మూవీ అయితే రన్ అయిపోతది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపిచ్చింది. ఎందుకంటే అమీర్ ఖాన్ పిల్లలతో మింగిల్ అయిపోవటం, వాళ్ళతో కలిసి ప్లేసెస్‌కెళ్ళటము, పిల్లల కోసం కొన్ని చేయటము, ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తది సెకండ్ హాఫ్. ఇంకా ఇక్కడ అమీర్ ఖాన్‌కి పెద్దగా ఫ్యామిలీ ఏమి ఉండరు. ఫ్రెండ్స్ ఏమి ఉండరు. ఇగ ఫ్యామిలీ విషయానికొచ్చేస్తే తనకి సింగిల్ మదరే ఉంటారు. ఇంకా వైఫ్ విషయానికొచ్చేస్తే జెనేలియా. తను కూడా చాలా చేసింది ఇక్కడైతే. అండ్ అమీర్ ఖాన్, జెనెలియాని స్క్రీన్ మీద చూస్తుంటే అయితే భలే అనిపిచ్చారు. అంటే ఇద్దరు కపుల్స్ బాగున్నారనిపిచ్చారు. జెనెలియా రోల్ తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఉన్నంత సేపయితే తనైతే చాలా చేసింది. కానీ ఇక్కడైతే అమీర్ ఖాన్, జెనెలియా అయితే సెపరేట్‌గా ఉంటారు చిన్న ప్రాబ్లమ్ వల్ల. ఇంకా ఎండింగ్‌కొచ్చేసరికి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే అన్నీ అలా పాజిటివ్‌గా విన్నింగ్‌లే ఏం చూపెట్టాల్సిందేం లేదు గదా! సో, ఇక్కడ ఎండింగ్ ఎలా ఇచ్చారు అంటే, అంటే ఏం జరిగినా గూడా పాజిటివ్‌గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అనే అనుకున్నారు. సో, సినిమా యావరేజ్ అయింది గాబట్టి వాళ్ళు నవ్వుకుంటూనే ఉండాలి. పాజిటివ్ తీసుకోవాలి ఇగ ప్రొడ్యూసర్స్. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఇగ లాస్ట్‌లో అయితే హీరో, హీరోయిన్ కలిసిపోతారు. అంటే ఇది 'సితారే జమీన్ పర్‌గా' గాకుండా పిల్లలు దిద్దిన కాపురం లాగా అయితే ఉంది. 'తారే జమీన్ పర్' జూసినప్పుడు మాత్రం ఆ ఎమోషనల్ బాండింగ్ అయినా, అంటే ఆ మ్యూజిక్ అయినా ఇప్పటికి నేను స్టిల్ ఒక సాంగ్ అయితే వింటాను. అక్కడ ఉన్నంత అంటే అంత ఇంట్రెస్టింగ్ ఈ మూవీలో అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మేబీ నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఉండటం వల్లనో ఏంటో కానీ ఆ మూవీతో కంపేర్ చేయకుంటే ఈ మూవీ చూస్తే మాత్రం యావరేజ్ అని నేను చెప్తాను. ఈ మూవీ అయితే థియేటర్‌లోకెళ్ళి చూడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఓటీటీ కోసం వెయిట్ చేయండి. 'సితారే జమీన్ పర్' ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.